2025 ఐపీఎల్లో 4 టీమ్స్ ప్లే ఆఫ్స్కి వచ్చేసాయి. మరి 4 టీమ్స్లో కప్పు కొట్టే ఛాన్స్ ఎక్కువగా ఏ టీంకి ఉంది? ఊరికేదో పాయింట్స్ టేబుల్ రన్ రేటు చూడకుండా అసలు కొత్తగా వస్తున్నారు కదా, రీప్లేస్మెంట్ జరగబోతున్నాయి. మరి ఆ రీప్లేస్మెంట్స్ ఈ టీంకి ఎలా యూజ్ అవుతాయి? అండ్ ఈ టాప్ ఆర్డరు, మిడిల్ ఆర్డరు, ఫినిషింగు, బౌలింగ్లో చూసాము అంటే కొన్ని ఉంటాయి. సో అలాంటివన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ చూసి ఎవరికి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయో తెలుసుకుందాము. సో ప్రజెంట్ మనం పాయింట్స్ టేబుల్ చూసాము అంటే పొజిషన్స్, అంటే ఈ వీడియో చేస్తున్న టైంకి ఉన్న పొజిషన్స్ చూసాము అంటే ఫస్ట్ ప్లేస్లో గుజరాత్ ఉంది, సెకండ్ ప్లేస్లో ఆర్సీబీ ఉంది, థర్డ్ ప్లేస్లో పంజాబ్ ఉంది, ఫోర్త్ ప్లేస్లో ముంబై ఉంది. సో నేను ఈ పొజిషన్స్ని ఆధారంగా చేసుకొని, అంటే క్వాలిఫైయర్స్కి సెలెక్ట్ అయ్యాక ఏ పొజిషన్స్ ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకొని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఎందుకంటే తర్వాత ఈ పొజిషన్స్ చేంజ్ అవ్వచ్చు, ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్. బట్ నేను వాటిని పట్టించుకోవట్లేదు, దానికి రీజన్ కూడా చెప్తాను. చూడండి, ఫస్ట్ ప్లేస్లో, సెకండ్ ప్లేస్లో ఉన్న వాళ్ళే కప్పు కొట్టాలి ఇలాంటివి ఏమీ లేవు. ఎందుకంటే ఐపీఎల్ హిస్టరీలో చాలా జరిగాయి. ఫస్ట్ ప్లేస్లో ఉన్న వాళ్ళు పాయింట్స్ టేబుల్లో కప్పు కొట్టిన వాళ్ళు ఉన్నారు, సెకండ్ ప్లేస్లో కొట్టిన వాళ్ళు ఉన్నారు, థర్డ్ ప్లేస్లో కొట్టిన వాళ్ళు ఉన్నారు, ఫోర్త్ ప్లేస్లో కొట్టిన వాళ్ళు ఉన్నారు. అంటే నేను ఏం చెప్తున్నాను అంటే ఏ పొజిషన్లో ఉన్నా కప్పు కొట్టాలంటే ఆ టీంలో దమ్ము ఉండాలి. అంతేగాని ఏదో ఎక్కువ ఛాన్సెస్ వస్తాయి, ఒక ఛాన్స్ ఎక్కువ వస్తుంది, లేకుంటే ఎలిమినేటర్ ఆడాల్సి వస్తుంది, ఇలాంటివన్నీ మనకు అవసరం లేదనమాట. ఎలా అయినా సరే ఆడి గెలిచిన సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి మనం టాప్ 4 ఉన్న టీమ్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అయితే మనం 4th ప్లేస్ నుంచి స్టార్ట్ చేద్దాం, కింద నుంచి పైకి. ముంబై ఇండియన్స్తో మొదలు పెడదాం. ముంబై ఇండియన్స్ ఈ సంవత్సరం కప్పు కొట్టే ఛాన్స్ ఎంత ఉంది, వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి? సో ఫస్ట్ మనం ఈ విషయాన్ని పక్కన పెట్టింది ఏంటి తెలుసా, ఈ ఫిక్సింగ్, అంపైర్లు కొంటారు ఇవన్నీ. ఎందుకంటే ఒక సందర్భంలో ఈ సంవత్సరంలో నేను కూడా ఫీల్ అయ్యా ఆ ఈషన్ కిషన్ వికెట్. బట్ ఆ టైంలో మాత్రం ఏదో హీట్ ఆఫ్ ది మూమెంట్లో చాలా విషయాలు మాట్లాడేశాను. కానీ బేసిక్గా మీ అందరూ నన్ను రెగ్యులర్గా ఫాలో అవుతుంటే ఛానల్ పెట్టినప్పటి నుంచి నేను ఎప్పటి నుంచి చెప్పేది ఒకటే, ఈ ఐపీఎల్లో ఫిక్సింగ్ ఇలాంటివన్నీ నేను నమ్మను అని చెప్పి. సో ఆ రోజు కొంచెం ఏదో ఫ్రస్ట్రేషన్లో మాట్లాడేశాను, నిజమేనేమో జరుగుతుందేమో అని చెప్పి. బట్ ఓకే, తర్వాత ఆలోచిస్తే నో అనిపించింది. సో ఆ టాపిక్ వేరే. సో నేను దాని గురించి ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. సో ముంబై ఇండియన్స్ ఫస్ట్ మీరు బాగా చూడండి, వీళ్ళకు రీప్లేస్మెంట్స్ వస్తారు ప్లే ఆఫ్స్కి. ఒకటి కాదు, 3 రీప్లేస్మెంట్స్. ఎందుకంటే రియాన్ రికల్టన్ వెళ్ళిపోతాడు, కార్బిన్ బోష్ వెళ్ళిపోతాడు, విల్ జాక్స్ వెళ్ళిపోతాడు. సో రియాన్ రికల్టన్కి రీప్లేస్మెంట్గా వీళ్ళు రిచర్డ్ గ్లీసన్ని తీసుకున్నారు, బౌలరు. అండ్ విల్ జాక్స్కి రీప్లేస్మెంట్గా జానీ బెయిర్స్టోని తీసుకున్నారు. కార్బిన్ బోష్కి రీప్లేస్మెంట్గా షరీత్ అస్లంకని తీసుకున్నారు. సో ముగ్గురు ప్లే ఆఫ్లోకి వస్తారా లేకుంటే ఇద్దరు వస్తారా ఇది వేరే విషయం. బట్ ఇక్కడ మీరు చూశారు అంటే కొత్త ప్లేయర్స్ ముగ్గురు టీంలోకి వస్తున్నారు, ఇది మనం చూడాలి ఇక్కడ. ఎందుకంటే ఒక టీం సెట్ అయిపోయి ప్లే ఆఫ్స్లోకి వెళ్ళడం వేరే, కొత్త ప్లేయర్స్ వచ్చి డైరెక్ట్గా ప్లే ఆఫ్స్ ఆడడం వేరే. ప్లే ఆఫ్స్ అంటే నాకౌట్ లాంటిదే, ఇంకా ఒక ఛాన్స్ ఉండొచ్చు కానీ అది నాకౌట్ లాంటిదే కదా, ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ పక్కన పెట్టేస్తే. సో చాలా ప్రెజర్ ఉంటుంది ప్లే ఆఫ్స్లో. కొత్తగా వచ్చే వాళ్ళు ఆ ప్రెజర్ని ఎంత హ్యాండిల్ చేస్తారు? ఎందుకంటే వస్తున్నది జానీ బెయిర్స్టో, తెలుసు, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్ ఐపీఎల్ హిస్టరీలో. చాలా సందర్భాల్లో తను పెద్ద నాక్స్ ఆడాడు, సెంచరీలు చేశాడు. బట్ టీం మారిపోతుంది, సడన్గా వస్తున్నాడు, ఆ ప్రెజర్ని తను ఎలా హ్యాండిల్ చేస్తాడు? ఒకవేళ టైం బాగలేక ఫస్ట్లో ఓపెనింగ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి జానీ బెయిర్స్టో. సో త్వరగా అవుట్ అయ్యాడు అనుకుందాం. సో ప్రెజర్ మొత్తం రోహిత్ శర్మ పైన పడుతుంది, ఇది ఒక ప్రాబ్లం. ఇక నెక్స్ట్ చూసాము అంటే రిచర్డ్ గ్లీసన్ టీంలో ఉండే ఛాన్స్ చాలా తక్కువ, చరిత్ అస్లంక. సో ఇద్దరు కూడా ఉండకపోవచ్చు, టీం అలాగే సెట్ చేస్తారేమో, ఇది పరిస్థితి. అండ్ ఇంకొక విషయం, ఇంపార్టెంట్ విషయం మాట్లాడదాం ఇక్కడ. క్రికెట్ అనగానే మనం ఇంపార్టెంట్గా చూసేది 3. అదేంటి అంటే 1 బ్యాటింగ్, 2 బౌలింగ్, 3 ఫీల్డింగ్. మరి ఈ 3 డిపార్ట్మెంట్లో ఈ టీం ఎంత స్ట్రాంగ్గా ఉంది? బ్యాటింగ్లో చూసాము అంటే టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ అండ్ అలాగే ఫినిషింగ్ డిపార్ట్మెంట్. బౌలింగ్లో చూసాము అంటే పవర్ ప్లే, మిడిల్ ఓవర్స్ అండ్ స్లాగ్ ఓవర్స్ అంటే డెత్ ఓవర్స్, ఇదనమాట. సో బౌలింగ్ పరంగా నాకు కంప్లైంట్స్ లేవు, పక్కన పెట్టేస్తాయి. ఎందుకంటే అది స్పిన్ అవ్వచ్చు, ఫాస్ట్ బౌలింగ్ అవ్వచ్చు, చాలా స్ట్రాంగ్గానే ఉంది ముంబై ఇండియన్స్ ఈ సంవత్సరం. సో బ్యాటింగ్ గురించి మాట్లాడదాం. టాప్ ఆర్డర్, సో ఆల్రెడీ చెప్పాను, ఒకవేళ జానీ బెయిర్స్టో అవుట్ అయితే ఖచ్చితంగా ఆ ప్రెజర్ అనేది రోహిత్ శర్మ వైపు వెళ్ళిపోతుంది. రోహిత్ శర్మ ఒకవేళ సూపర్ ఇన్నింగ్స్ ఆడితే రోహిత్ శర్మను ఆపే వాళ్ళు ఎవరు ఉండరు. ఆడుకుంటే నెక్స్ట్ ఆ ప్రెజర్ మరి కిందికి వెళ్తుంది, ఎక్కడైనా సరే ఇది. సో టాప్ ఆర్డర్ కొంచెం వీక్గా కనిపిస్తుంది, అంటే ఆడతాడో లేదో డౌట్తో చెప్తున్నాను. ఒకవేళ ఆడితే, ఎందుకంటే ఎప్పుడైనా సరే కీడించి మేలించమని చెప్తూ ఉంటారు కదా. సో నెగిటివ్తోనే స్టార్ట్ చేద్దాం. పాజిటివ్ జరిగితే మనం టెన్షన్ పడాల్సిన పని లేదు ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్. సో అందుకే అనమాట ఇది. బట్ మిడిల్ ఆర్డర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది, అందులో డౌట్ లేదు. ఫినిషింగ్ డిపార్ట్మెంట్ కూడా స్ట్రాంగ్గా ఉంది, ఇదనమాట పరిస్థితి. సో చిన్న ప్రాబ్లం అనేది టాప్ ఆర్డర్లో కనిపిస్తుంది, అది నెగిటివ్గా చూస్తే. ఇదనమాట ముంబై ఇండియన్స్ పరిస్థితి. మరి ముంబై ఇండియన్స్ గెలిచే ఛాన్స్ ఉందా అంటే ఛాన్సెస్ ఉన్నాయి, నేను లేవని చెప్పట్లేదు. ఎందుకంటే ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్కి వచ్చిందంటే వాళ్ళు కొట్టేస్తారని చెప్తుంటారు కప్పు. ఎందుకంటే వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ టీము, 5 సార్లు కప్పు గెలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత 11 టైమ్స్ ప్లే ఆఫ్స్కి వచ్చింది, అలాంటి రికార్డు ఉంది కాబట్టి. సో వీళ్ళకు కూడా ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మీరు అనుకున్నట్టు
ముంబై ఇండియన్స్ ఈ సంవత్సరం ఖచ్చితంగా కప్పు కొట్టేస్తుంది అన్న ఛాన్సెస్ అయితే లేవు, నేను క్లియర్గా చెప్తున్నాను. ఎస్, ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఎందుకంటే ప్లేయర్స్కి వచ్చిన ప్రతి టీంకి ఛాన్సెస్ ఉంటాయి కదా, అందులో డౌట్ లేదు. బట్ మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కదా, అన్ని ఛాన్సెస్ లేవని చెప్పేస్తున్నాను మీకు క్లియర్గా. ఇక నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో ఉన్నది పంజాబ్ కింగ్స్. సో 18 ఇయర్స్ అంటే మనం ఆర్సీబీ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి మనం ఆర్సీబీ పైన ఫోకస్ చేస్తాం, కానీ ఈ పంజాబ్ కింగ్స్ కూడా 18 ఇయర్స్ నుంచి కప్పు కొట్టలేదన్న విషయం మర్చిపోతున్నాం. 11 సంవత్సరాల తర్వాత ప్లే ఆఫ్స్కి వచ్చారు వాళ్ళు. వీళ్ళది ఇంకా పెద్ద కష్టం. సో ప్లే ఆఫ్స్కి రావడానికి వాళ్ళు ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఫ్యాన్స్ తక్కువగా ఉన్నారు కాబట్టి ఎవరు పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఇంకా చాలా అంటే వీళ్ళు ఈ పొజిషన్కి రావడానికి కూడా ఈసారి వాళ్ళు డిజర్వ్డ్ క్యాండిడేట్స్ అనమాట, డిజర్వ్డ్ టీమ్. సో పంజాబ్ కింగ్స్ టీం మరి వీళ్ళకి ఏమన్నా రీప్లేస్మెంట్ జరుగుతాయా అంటే మార్కో జెన్సన్ ప్లేస్లో కైల్ జెమ్సన్ టీంలోకి వస్తాడు ప్లే ఆఫ్స్కి. బట్ తను ప్లేయింగ్ గేమ్లో ఉంటాడని అనుకోవట్లేదు. సో పెట్టుకోరు, బట్ రీప్లేస్మెంట్ పెట్టుకున్నారు అంతే, ఏదైనా జరగచ్చు కదా ఏమైనా అని చెప్పి. సో ఒకసారి చూసాము అంటే పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్, బౌలింగ్ డిపార్ట్మెంట్, టాప్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ప్రియాంక్ షెరా, ప్రప్సిమ్రాను. ఇక మిడిల్ ఆర్డర్ శ్రేయసర్ ఉన్నాడు, సో చాలా స్ట్రాంగ్గానే ఉంది. ఇక ఫినిషింగ్ శశాంక్ సింగ్ వీళ్ళందరూ కూడా ఉన్నాడు. మధ్యలో నేహల్ వదేరా మర్చిపోయారు మిడిల్ ఆర్డర్లో. సో టీమ్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇక బౌలింగ్కి వచ్చాము అంటే వీళ్ళ బౌలింగ్లో ఒక చిన్న వీక్నెస్ ఉంది. అది ఫాస్ట్ బౌలింగ్ కాదు, ఫాస్ట్ బౌలర్ సూపర్ ఫామ్లో ఉన్నారు. స్పిన్ డిపార్ట్మెంట్. చాహల్ చూసాము అంటే ఒక 2 మ్యాచ్లో మంచిగా బౌలింగ్ చేశాడు, కానీ ప్రైమ్ చాహల్ మనకు కనిపించట్లేదు. మేబీ ప్లే ఆఫ్స్లో బయటకు వస్తాడేమో చూద్దాం. ఇంపార్టెంట్ టైంలోనే ఆడాలి కదా ఒక ఇంపార్టెంట్ బౌలర్ అన్నవాడు, ఇంపార్టెంట్ ప్లేయర్ అన్నవాడు. సో ఎందుకంటే హర్ప్రీత్ బ్రూర్ అని వీళ్ళు ఫుల్ లెంత్లో యూస్ చేసుకోవట్లేదు, కొన్ని మ్యాచ్లు మాత్రమే యూస్ చేశారు. బట్ మనం చూసాము అంటే మెయిన్ బౌలర్ చాహలే కదా, చాహల్ అయితే ఇంతకు ముందులాగా బౌలింగ్ చేయట్లేదు. ఒక చిన్న వీక్నెస్, వాళ్ళకి ఎలా అయితే ఒక చోట చిన్న వీక్నెస్ ఉందో వీళ్ళకి కూడా ఒక చోట చిన్న వీక్నెస్ ఉంది చాహల్ రూపంలో, ఒక స్పిన్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో. సో ప్లే ఆఫ్స్ అవ్వచ్చు ములన్పూర్లో జరుగుతుంది, ఫైనల్స్ అవ్వచ్చు అహ్మదాబాద్ గ్రౌండ్లో జరుగుతుంది. సో ఇవన్నీ మనం కనెక్ట్ చేసుకున్నప్పుడు స్పిన్నర్స్ అన్న వాళ్ళు ఖచ్చితంగా బౌలింగ్ చేసి తీరాలి. మిడిల్ ఓవర్స్లో ఈ గ్రౌండ్స్లో స్పిన్నర్స్ అన్న వాళ్ళు గేమ్లోకి వస్తారు. సో అక్కడ ఒకవేళ వీళ్ళేమన్నా తేడా జరిగిందంటే కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇదన్నమాట. సో పంజాబ్ కింగ్స్కి ముంబై ఇండియన్స్ కన్నా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఈ సంవత్సరం కప్పు కొట్టడానికి. సో ఇప్పుడు అర్థమైపోయింది కదా మీకు ముంబై ఇండియన్స్ని ఏ పొజిషన్లో పెట్టాను. ముంబై ఇండియన్స్ కన్నా పంజాబ్ కింగ్స్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. దానికి కారణం ఫస్ట్ శ్రేయసర్ కెప్టెన్, సెకండ్ రికీ పాంటింగ్ కోచ్. ఇది నేను ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు చెప్పాను, ఈ ఇద్దరి కాంబినేషన్ వర్కౌట్ అవుతుంది అని చెప్పి. వర్కౌట్ అయ్యి ప్లే ఆఫ్స్కి వచ్చారు 11 ఇయర్స్ తర్వాత. ఇది ఇక నెక్స్ట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ సంవత్సరం వీళ్ళకు కప్పు కొట్టే ఛాన్స్ ఉందా? ఒక విషయం క్లియర్గా చెప్పేస్తాను, ఈ సంవత్సరం కొట్టకుంటే ఇక మళ్ళీ మీరు కప్పు కొట్టడానికి 3-4 ఇయర్స్ ఈజీగా పడుతుంది. దిస్ ఈజ్ ద బెస్ట్ ఛాన్స్ అనమాట. ఈ ఛాన్స్ని మీరు వదులుకోకూడదు. ఇంకా ఇంతకు మించి నేను ఏం చెప్పలేను అనమాట. ఎందుకంటే అలాంటి ఒక మంచి టీం వీళ్ళకి వచ్చింది. మీరు నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే 2025 ఐపీఎల్ స్టార్టింగ్ నుంచి ఆక్షన్ అయిపోయినప్పటి నుంచి, అప్పుడు ఆక్షన్ అయిపోయాక అందరూ పెద్ద పెద్ద వెబ్సైట్స్ కూడా ఆర్సీబీ బౌలింగ్ డిపార్ట్మెంట్కి 6.5, 7 రేటింగ్స్ ఇచ్చాయి, గుర్తుందో లేదో. ఆ రోజు నేను చెప్పా టాప్ 3లో పెట్టే వీళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ని, టాప్ 3లో అంటే ఫస్ట్ 3లో. సో సూపర్ బౌలింగ్ డిపార్ట్మెంట్, మీరు ఎక్స్పెక్ట్ చేయరు ఖచ్చితంగా హిట్ అవుతుందని చెప్పాను. హిట్ అయి తీరింది, ఎందుకంటే నమ్మకం ఉంది వీళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ పైన. సో వీళ్ళ టాప్ ఆర్డర్ ఎలా ఉంది, వీళ్ళ టీం ఎలా ఉంది చూద్దాం. సో టాప్ ఆర్డర్ విరాట్ కోహ్లీ రూపంలో, ఆ ఒక్క ప్లేయర్ రూపంలోనే టాప్ ఆర్డర్ స్ట్రాంగ్ అయిపోతుంది అనమాట. ఎందుకో చెప్తాను చూడండి. ఒకవేళ ఫిల్ సాల్ట్ ఫెయిల్ అవ్వచ్చు, 1 డౌన్ వచ్చే వాళ్ళు ఫెయిల్ అవ్వచ్చు, కానీ విరాట్ కోహ్లీ ఉన్నాడు అంటే కనీసం ఒక 10 ఓవర్స్ ఆ రన్ రేట్ అన్నది ఒక మెయింటైన్ చేస్తాడు అనమాట. కరెక్ట్గా 6 రన్ రేట్ అయినా, మినిమం 6-7 రన్ రేట్ అయినా మెయింటైన్ చేసి ఆడే ప్లేయర్ అనమాట. ఆ ప్రెజర్ని మొత్తం తను అబ్జర్వ్ చేసుకుంటాడు, ఇది తనలో ఉన్న స్పెషాలిటీ. సో విరాట్ కోహ్లీ ఉన్నాడు కాబట్టి అదొక ధైర్యం. ఇక రజత్ పటిదార్ కెప్టెన్సీ ప్రెజర్ ఏమో తెలియదు, కానీ సరిగ్గా అయితే పర్ఫామ్ చేయట్లేదు ఇంతకు ముందులాగా. ఇక దేవదత్ పడికల్ ఉన్నప్పుడు చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. బట్ దేవదత్ పడికల్ ఇక ప్లే ఆఫ్సే కాదు, ఇప్పుడు నెక్స్ట్ మ్యాచెస్ కూడా ఆడట్లేదు. మయాంక్ అగర్వాల్ టీంలోకి వస్తాడు, తన రీప్లేస్మెంట్. తను ఎలా ఆడతాడో చూడాలి. ఇక నెక్స్ట్ చూసామంటే జాకబ్ బెత్లెర్, ఫిల్ సాల్ట్ ఎవరు హిట్ అయినా నో ప్రాబ్లం అనమాట. అద్భుతంగా ఆడుతున్నారు కాబట్టి, అంటే ముఖ్యంగా జాకబ్ బెత్లెర్ అయితే ఆడేంత కొన్ని ఛాన్సెస్లో చాలా ప్రూవ్ చేసుకున్నాడు. ఇక మిడిల్ ఫినిషింగ్ వచ్చాము అంటే జితేష్ శర్మ, టీమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా కూడా మిడిల్ ఆర్డర్లోకి వెళ్ళిపోతాడు. అతను కూడా ఒక మ్యాచ్ బాగా ఆడాడు. సో మిడిల్ ఆర్డర్ మనకు వీక్గా పేర్లు కనిపించట్లేదు, కానీ పెద్ద పెద్ద పేర్లు. మీరు ఈ టోర్నమెంట్ చూసారు అంటే చాలా సందర్భాల్లో వీళ్ళు మిడిల్ ఆర్డర్ పైన ప్రెజర్ పడిన సందర్భాలు ఉన్నాయి, కానీ ఆ మ్యాచెస్ వాళ్ళు గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ విరాట్ కోహ్లీ కాంట్రిబ్యూషన్ అనేది ప్రతి మ్యాచ్లో ఉంది, వాళ్ళు గెలిచిన మ్యాచెస్లో ఆ ప్రెజర్ తీసుకున్నాడు కాబట్టి. సో విరాట్ కోహ్లీ ఇంపార్టెంట్ ప్లేయర్ అవుతాడు. ఇక ఫినిషింగ్ చూసాము అంటే టీమ్ డేవిడ్, జితేష్ శర్మ. ముఖ్యంగా వీళ్ళ ఫినిషింగ్ డిపార్ట్మెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉంది అంటే కనీసం 15-20 రన్స్ ఒక ఓవర్లో ఉందంటే ఖచ్చితంగా కొట్టేసే విధంగానే వీళ్ళ ఫినిషింగ్ డిపార్ట్మెంట్ ఉంది. ఇదనమాట. ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా అద్భుతంగా ఉంది, ఎందుకంటే అందరికీ రీప్లేస్మెంట్స్ రూపంలో బయటకు వెళ్ళిపోతూ ఉంటే బ్లెస్సింగ్ ముజర్బానీ వస్తున్నాడు, బట్ అది పక్కన పెట్టేసేయండి. జోస్ హ్యాజల్వుడ్
ప్లే ఆఫ్స్కి లోపలికి వస్తాడు బయటికి పోకుండా. సో అది వీళ్ళకు ప్లస్ అవుతుంది. భువనేశ్వర్ కుమార్, జోస్ యాజల్వుడ్, యష్ దయాలు. సో వీళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ ప్లే ఆఫ్స్లో ఏమైనా ఫెయిల్ అయితే, బ్యాటింగ్ డిపార్ట్మెంట్ ఫెయిల్ అయితే వీళ్ళ దరిద్రం. కానీ ప్రెజెంట్ మాత్రం టీం అద్భుతంగా ఉందన్నమాట. ఈసారి గెలిచే ఛాన్సెస్ పంజాబ్తో సమానంగా ఉన్నాయి. పంజాబ్ కన్నా ఎక్కువ అని చెప్పట్లేదు, ముంబై కన్నా ఎక్కువ పంజాబ్తో సమానంగా ఉన్నాయి ఆర్సీబీకి. సో 18 years తర్వాత వీళ్ళకి మళ్ళీ ఒక మంచి ఛాన్స్, అంటే 18 yearsలో ఒక ఛాన్స్, 18 years తర్వాత కాదు, 18 yearsలో ఒక మంచి ఛాన్స్ వచ్చింది. చూద్దాం ఎలా యూజ్ చేసుకుంటారు. ఇక నెక్స్ట్ గుజరాత్ టైటాన్స్. సో చాలా మంది ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ని ముంబై ఇండియన్స్ పైన ఫోకస్ ఎక్కువ పెట్టారు. ఈ కొడితే 2 teamsే కొట్టామని అనుకుంటూ ఉంటారు కదా. ముంబై కన్నా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి గుజరాత్ టైటాన్స్ కప్పు కొట్టడానికి. అంటే మీరు నమ్ముతారా? దానికి నా దగ్గర అంటే నా ఒపీనియన్ ప్రకారం కొన్ని రీజన్స్ ఉన్నాయన్నమాట. అవి కరెక్ట్ అవుతాయో లేదో తర్వాత చూద్దాం. సో ఫస్ట్ ఏంటి అంటే జాస్ బట్లర్ ప్లే ఆఫ్స్ మ్యాచెస్ నుంచి వెళ్ళిపోతాడు. తనకు రీప్లేస్మెంట్గా వీళ్ళు కుశల్ మెండిస్ని తీసుకున్నారు. ప్లేయింగ్ గేమ్లో పెట్టుకోవాల్సిందే, ఆప్షన్ లేదు. వీళ్ళు ఖచ్చితంగా ప్లేయింగ్ గేమ్లోకి వస్తాడు. తను ఎలా ఆడుతాడో మనకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ వీళ్ళు ఫస్ట్ నుంచి డిపెండ్ అయ్యేది వాళ్ళ టాప్ ఆర్డర్ పైన మాత్రమే. ఎందుకంటే మిడిల్ ఆర్డర్ వీక్గానే ఉంది, ఫినిషింగ్ వీక్గానే ఉంది. వీక్గా ఉంది అంటే మీరు ఎవరు మన రాహుల్ టెవేటి ఉన్నాడు కదా అంటారేమో. బట్ ఒకటి గుర్తుపెట్టుకుని ఒక చైన్ రియాక్షన్. టాప్ ఆర్డర్ ఫెయిల్ అయింది అనుకోండి, మిడిల్ ఆర్డర్ పైన ప్రెజర్, మిడిల్ ఆర్డర్ పైన ఫామ్లోనే లేరు, మిడిల్ ఆర్డర్ నుంచి మళ్ళీ ఫినిషింగ్ ప్రెజర్ వెళ్తుంది. నేను టాప్ ఆర్డర్ ఫెయిల్ నెగిటివ్ గురించి మాట్లాడుతున్నాను. సో మళ్ళీ టాప్ ఆర్డర్ దుమ్ము దులిపేసి ఆ ఇద్దరు ఒక 20 overs మొన్న ఆడినట్టు, లేకుంటే సీజన్ మొత్తం ఆడినట్టు 15 overs 16 overs ఆడితే నో ప్రాబ్లం. ఫెయిల్ అయితే ఏంటి? ఎందుకంటే ఎప్పుడైనా సరే ఇంపార్టెంట్ మ్యాచెస్లో ప్రతి సీజన్లో ఇంపార్టెంట్ ప్లేయర్సే ఫెయిల్ అవుతారు. చాలా సందర్భాల్లో 80-90% ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఇంపార్టెంట్ మ్యాచెస్లో సక్సెస్ అవ్వడం అనేది చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది. అందుకే నాకెందుకో ఈ సంవత్సరం వీళ్ళ బ్యాటింగ్ డిపార్ట్మెంటే ఒకవేళ ప్లే ఆఫ్స్లో కానీ లేకుంటే ఫైనల్స్కి వస్తే ఫైనల్స్లో కానీ ఇబ్బంది పెడుతుందేమో నాకు అనిపిస్తుంది అనమాట. ఇది పరిస్థితి. ఎందుకంటే ఫస్ట్ నుంచి మనం మాట్లాడుకుంటున్నాం వీళ్ళ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ ఓన్లీ టాప్ 3 పైన డిపెండ్ అవుతుంది అని చెప్పి. అది 100% జరుగుతుంది. ఇక బౌలింగ్కి వచ్చాము అంటే నో కంప్లైంట్స్ అనమాట. వీళ్ళ బౌలింగ్ కూడా ఫాస్ట్ బౌలర్స్ రూపంలో రబాడా వెళ్ళిపోయి నో ప్రాబ్లం. రబాడా లేకున్నా కూడా వీళ్ళు మ్యాచెస్ గెలుస్తారు. అలాంటి బౌలింగ్ డిపార్ట్మెంట్ వీళ్ళ దగ్గర ఉంది. ఫాస్ట్ బౌలర్స్ చాలా మంచి ఫామ్లో ఉన్నారు. స్పిన్నర్స్ కూడా రషీద్ ఖాను అండ్ సాయి కిషోర్ సో చాలా మంచి టచ్లో కనిపిస్తున్నారు అనమాట. ఈవెన్ సాయి కిషోర్ చాలా టచ్లో కనిపిస్తున్నాడు కంపేర్ టు రషీద్ ఖాన్. ఇదనమాట పరిస్థితి. సో గుజరాత్ టైటాన్స్కి ఈ 4 teamsలో లాస్ట్ ఛాన్సెస్ ఇస్తాను నేను మ్యాచ్ గెలవడానికి. తర్వాత ఛాన్సెస్ ముంబై ఇండియన్స్, తర్వాత 2 ఉంటాయి. బట్ నన్ను పర్సనల్గా అడిగితే మాత్రం మిగతా టీమ్స్ ఫ్యాన్స్ ఎవరు హర్ట్ అవ్వకండి. ఈ సీజన్ ఎవరు గెలిచారని కోరుకుంటే మాత్రం పంజాబ్, ఆర్సీబీ రెండిట్లో ఏదో ఒకటి గెలిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడు కప్పు గెలవలేదు కదా పాపం. కష్టపడుతున్నారు 18 years నుంచి. ఆ కష్టం వాళ్ళకే తెలుసు. ఇప్పుడు ఏదైతే లేదో అది దొరికితేనే ఆ ఆనందం అనమాట. అదే వాళ్ళకు ఫైనల్ డెస్టినేషన్ అవుతుంది. సో ఇప్పుడు కప్స్ ఉన్న వాళ్ళకి ఆ కప్పు గెలవకుంటే బాధే, కానీ వీళ్ళకి ఇంకా పెద్ద బాధ. ఎప్పుడోసారి ఫైనల్స్కి వస్తుంటారు. సో ప్లే ఆఫ్స్కి అయితే ఆర్సీబీ వచ్చింది, కానీ ఇంకా పంజాబ్ కింగ్స్ ఇంకా ఘోరము. సో కాబట్టి ఈ 2 teamsలో ఒకటి గెలిస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. నేను జస్ట్ హ్యూమానిటీ పరంగా ఆలోచిస్తున్నాను. ఇక్కడ ఏ టీంకి సపోర్ట్ చేయట్లేదు అనమాట, జస్ట్ చెప్తున్నాను. ఇదనమాట. మరి మీరు ఏ టీం గెలవాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.